జరిగిందని నా అడుగులే తడబడే పుట్టిన ప్రతి మనిషి కోటీశ్వరుడి కాడి నుంచి అతి పేదవాడి వరకు కూడా ఎన్నో సమస్యలు ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుందని మనం భావిస్తాం. సో అందులోనే మనం కొట్టుమిట్టాడుతూ ఉంటాం. నిజం, నమ్మకం ఈ రెండు మనిషి జీవితానికి రెండు కళ్ళు లాంటివి అన్నమాట. నిజాన్ని మర్చిపోయి గుడ్డిగా నమ్మినా ప్రమాదమే, నమ్మకం లేకోకుండా లోకాన్ని చూసినా ప్రమాదమే. ఈ రెండింటి మేలు కలయికే ఈ యొక్క చిత్రం సారాంశం. ప్రతి వాళ్ళు ఎన్నో సమస్యలు ఉంటాయి, ఎన్నెన్నో సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలకి సొల్యూషన్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. సో ఆ సమస్యల్ని తెలుసుకుని కొంతమంది బాబాలు, మరి కొంతమంది స్వామీజీలు, ఇలా రకరకాల వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమో వాళ్ళ దగ్గర మనకేమన్నా సమస్య పరిష్కారం అవుద్దేమో, ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళు ఏదో చెప్పిన మాటలతో మనం అక్కడికి వెళతాం, వాళ్ళు ఏది చెప్తే మనం చేస్తాం. వేల డొనేషన్లు ఇచ్చిన ఉన్నారు, లక్షల డొనేషన్లు ఇచ్చిన ఉన్నారు, లేదా ఆ పూట కూలి చేసుకునే 100 రూపాయలు తాయెత్తు కట్టించుకునే వాళ్ళు ఉన్నారు. బట్ కేవలం నమ్మకం, ఆ నమ్మకాన్ని క్యాష్ చేసుకునే కొంతమంది స్వార్థపరులకు ఈ చిత్రం ఒక గుణపాఠం నేర్పుతుంది. కారణం, ముందు మనిషి తనను తాను నమ్ముకోవాలి, ఆ తర్వాతే మనం సృష్టించిన దైవాన్ని నమ్మాలి. కానీ బూటకం మాటలు, అసత్యపు వేదనలు వీటిని నమ్మకూడదు. వీటిని నమ్మిన వల్ల మనిషి ఎంత నష్టపోతాడు. అసలు దెయ్యాలు భూతాలు అనేది ఎక్కడున్నాయి? చెడ్డవాళ్లే దెయ్యాలు, మంచివాళ్లే దైవాలు. మనలో ఉన్న భయమే దెయ్యం, ధైర్యమే దైవం. ఈ సత్యాన్ని చెప్పగలిగే చిత్రం మా ఊరి మహర్షి. ఈ చిత్రంలో కెమెరామ్యాన్ షమ్మువి ప్రభాకర్ చాలా ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా చూపించారు. అలాగే సాంగ్స్ విషయానికి వస్తే విషు సుబ్బు పెద్దవాళ్ళతో పోల్చినందుకు పెద్దలు నన్ను అభినందిస్తారనుకుంటున్నాను నేను. ఎందుకంటే న్యూ టాలెంట్కి పట్టం కట్టే ఇండస్ట్రీ ఎప్పుడు ప్రోత్సహిస్తూనే ఉంటుంది. విషు సుబ్బు వీళ్ళు మరొక రాజ్ కోట్ లాగా మరొక రాజన్ నాగేందర్ లాగా ఈ ఇండస్ట్రీలో కొంతకాలం వారి సేవలు ఉపయోగించుకుంటారని చెప్పని నమ్మకం కలిగింది ఈ చిత్రం యొక్క ఆడియో విన్న తర్వాత. ఎవడబ్బా సొమ్మని నా మనసే దోచావే తిలోత్తమా, ఓ తిలోత్తమా. నిన్నే చూడగా చూపులకు చిమచిమా, నిన్నే చూడగా చూపులకు చిమచిమా. శక్తిలో కృషి చేస్తూ ఈ చిన్న సినిమాని ఒక పెద్ద సినిమా రేంజ్కి తీసుకెళ్లేంత పొజిషన్లో తీసుకొచ్చారు. సో ఆ సాంగ్స్ తగ్గ డాన్స్, ప్రతి సాంగ్ కూడా చాలా హైలైట్గా, 4 సాంగ్స్ కూడా డాన్స్ చాలా అద్భుతంగా డాన్స్ మాస్టర్ గారు చిత్రీకరించడం జరిగింది. సో హీరో, మనం హీరో గారిని ఇవాళ కొత్త వాళ్ళతో చాలామంది సినిమాలు తీస్తున్నారు, కొంతమంది సక్సెస్ అవుతున్నారు, మరి కొంతమంది సక్సెస్ కావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. సో హీరో విశ్వాస్ తన మొదటి చిత్రం ఒక అమ్మాయి ఒక అబ్బాయి, అది కూడా రిలీజ్కి రెడీగా ఉంది. ఈ ప్రాసెస్లో ఈ చిత్ర హీరోగా అవకాశం ఇచ్చిన డైరెక్టర్ షణ్ముఖ శ్రీనివాస్ ఒక మంచి నిర్మాతగా, ఒక డైరెక్టర్గా ఆలోచించి అతన్ని హీరోగా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ కథకి కరెక్ట్గా యాప్ట్ అవుతాడనమాట. ఆ ఊరిలోనే ఒక గుడిలో ఒక అనాథగా దొరికి పెరిగినటువంటి, పూజారి చేతిలో పెరిగినటువంటి ఒక హీరో ఆ ఊరి గ్రామస్తులందరికీ కూడా ఆ రాముడు ఒక దేవుడు ఎలా అయ్యాడు, తన మంచితనంతో మహర్షి ఎలా కాగలిగాడు అనేదే ఈ చిత్ర కథా సారాంశం. అన్ని రకాల మేళవించిన నవరసాలు ఈ వంటని ఆస్వాదించి అటు దర్శక నిర్మాత అయిన షణ్ముఖ శ్రీనివాస్కి విజయాన్ని అందించి మా అందరికి కూడా మంచి పేరు తీసుకొస్తారని ఈ చిత్రాన్ని ఆదరించి
హీరోని, మా టెక్నీషియన్స్ని అండ్ ప్రొడ్యూసర్స్ని అందరిని ఆశీర్వదిస్తారని ప్రేక్షక దేవుడిని మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహర్షిలో అన్న హీరో గారు అన్నది కావడానికి కారణం నా క్యారెక్టర్ అండి. ఈ క్యారెక్టర్ వచ్చేసి బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీ ఆశీస్సులు నాకు కావాలి. అండ్ ఈ సినిమాలో మంచి అవకాశం రావడానికి షణ్ముఖ శ్రీనివాస్ అన్నయ్య గారండి. ఆయన ఓకే అండి, ఈ సినిమా ద్వారా నన్ను మీరు ఆశీర్వదిస్తారని కోరుకుంటూ థ్యాంక్స్ అండి. చిరునవ్వులే వరమివ్వవా, సిరివెన్నెలే కురవగా, ఇప్పుడు వెబెల్తో ఒక